कोई 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 कोया रे कोई कोई कोया हमारी संतमामा ఫ్రెండ్స్ మేము షూటింగ్ వచ్చాం అన్నమాట. సో ఇక్కడ చూడండి మధ్య మధ్యలో అమ్మ చేస్తా అన్నారు, బట్ నేను చేస్తాను చెప్పేసి కట్టెల పొయ్యి మీద ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా. మనకి ఇంకొంచెం పుల్లలు కావాలి, మనకి ఇంకొంచెం పుల్లలు కావాలి. వద్దుగా మాడిపోద్ది. ఫస్ట్ ఉల్లిగడ్డ ఫస్ట్ వద్దులే, పచ్చిమిరపకాయ వేస్తాం మేము. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేద్దాం. లైన్గా అన్ని వేసుకోండి, అప్పుడే చక్కగా మగ్గుతాయి అన్నమాట. సో ఒకసారి అది ఇవ్వండి. ఇప్పుడు కలుపుదాం. గుడ్డ పట్టుకో, గుడ్డ పట్టుకొని కలుపు. ఇది ఫ్రెండ్స్ నా పనితనం. అటు ఇటు ఊగుతుంది మాత్రం కదులుతుందిగా. నా బ్యాగ్ లేరు చాలా ఉన్నాయి. ఒకసారి టేపు చూద్దామా, ఆడపిల్ల సామాన్లు టేపు లేదు మా మమ్మీ లేపుకొచ్చేసి. యాక్చువల్లీ ఇది ఉన్ను అట్లా ఎందరో తయారు చేసిన ఉప్మా అన్నమాట. పొగలేస్తుంది చూసారా, అన్ని జోకులు. కోతులు గాయస్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మా కెమెరామెన్ చూడండి. మా పొట్టి రూప గాయస్ ఇందులో నేను కోసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. ఉప్మా చేసింది ఈమె కాదు, ఉప్మా చేసింది మాత్రం ఈమె కాదు, ఉప్మా చేసింది మాత్రం ఈమె కాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. తిన్నావా? ఏం టిఫిన్ చేశారు? నేనా? అది గోదావరం టిఫిన్, గోధుమ ఉప్మా. టీ తాగారా? టీ తాగిన. నేను తాగుతున్నా ఇప్పుడు. ఏమో సంతోషం అనిపించింది మిమ్మల్ని చూసి. అవునా? మాకు ఇటువంటి అమ్మాయి కూడా ఇక్కడ రావాలి, మాకు ఇటువంటి అమ్మాయి కూడా ఇక్కడ రావాలి. ఇటువంటి అమ్మాయి రావాలా? నాకు అర్థం కాలేదు సార్. సర్లేండి, సర్లేండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాయ్ మరి. బాయ్. మేము స్టార్ట్ అయిపోతున్నాం షూట్ కి. సో కార్ రెడీగా ఉంది, ఇంకెళ్ళిపోవడం. ఇది చూసారు ఎంత బాగుందో. లొకేషన్ దగ్గరికి వచ్చాం మేము. ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చోవడానికి 2 బండలు అండ్ ఎదురుగా చాలా కోపంతో అది ఫస్ట్ పాయింట్ వచ్చింది అక్కకి మాత్రం.
పర్లేదురా తిను. అప్పుడే ఫ్యాన్ అయిపోయావా? అవునా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. మహారాజులు అయితే ఇంట్లో కూర్చొని తింటాం, ఎక్కడికి ఎందుకు వస్తాం? పని చేసుకొని ఎందుకుంటాం? ఇంట్లో కూర్చొని తిందామంటే తిన్నప్పుడు తింటారు, ఇవన్నీ గొంట పోయి ఇంట్లో పెట్టుకొని తింటారు. మాసింటోళ్ళకి ఏముంది శతకాని ముసలాళ్ళకు. సో గాయ్స్, ఈ రోజు మా మామగారు మా కోసం విలేజ్ స్టైల్ చింతపండు పులిహోర చేశారు. సో టేస్ట్ చూద్దాం. మామగారు చేసిన ఇందులో పచ్చిమిర్చి ఉన్నా నేను తింటా, కానీ నాకు పచ్చిమిర్చి పడలేదు. ఈ రోజు ఎక్కడ వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి? యాక్చువల్ నాకు చింతపండు పులిహోర ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడు బాగుంది. నల్లగా ఉంటుంది చింతపండు, అది నల్లగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అంట. మామగారు నిజం చెప్పారు, టేస్ట్ చాలా బాగుంది. పచ్చిమిర్చి మా అమ్మ కొంచెం బాగుంది మా అమ్మ. కోయ్ కోయ్ అనండి, కోయ్ కోయ్. 1 2 3 స్టార్ట్. కోయా రే కోయ్ 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 కోయ్. ఎంత మంచి గాలి వస్తుందో తెలుసా అసలు. పచ్చగా ఉన్నాయి చెట్లన్నీ. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎండకి మండి మండి మాడి మాడి ఉన్నాం. చల్లగా ఉంది అసలు గాలి మాత్రం.